నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తలోని వివరాలు. వసుదైక కుటుంబం అనే భారతీయ ఉన్నత సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హనుమాన్ ప్రాజెక్ట్ ను ఘనంగా ప్రారంభించారు. మంగళగిరి ఏపీ ఎస్పీ 6వ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్ లో 100 ప్రత్యేక ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ వాహనాలను ఆయన ప్రారంభించారు. మానవ వన్యప్రాణి సంఘర్షణలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ ను రూపకల్పన చేసినట్లు మంత్రి తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణతో పాటు ప్రజల ప్రాణాలు, పంటలు, పశు సంపద రక్షణ ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ హనుమాన్ ప్రాజెక్టు కింద 93 ర్యాపిడ్ రెస్పాన్స్ వాహనాలు, 7 అంబులెన్స్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. అదనంగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, బైరూటిల్లో వైల్డ్ లైఫ్ రెస్క్యూ అండ్ ట్రీట్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేశారు. 19 ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉంచారు. గ్రామ స్థాయిలో వజ్ర బృందాలను ఏర్పాటు చేసి పాములు మరియు ఇతర వన్యజీవుల సమస్యలను స్థానికంగానే పరిష్కరించేలా శిక్షణ ఇస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం అర్ధరాత్రి దేవస్థానం ఉత్సవ ప్రాంగణంలో నిర్వహించిన శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రభుత్వం తరపున మంత్రి నారా లోకేష్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల మధ్య స్వామివారి కళ్యాణాన్ని తిలకించి ప్రత్యేక ఆశీర్వచనాలు పొందారు. కార్యక్రమంలో భాగంగా దేవాలయ ప్రాంగణానికి చేరుకున్న విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి దంపతులకు ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దివ్య కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో రేపు ఉదయం నుంచి స్వామివారి నిత్య సేవలతో భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో పెంచల కిషోర్ తెలిపారు. చంద్రగ్రహణం కారణంగా ఈ రోజు ఉదయం ఆలయం తలుపులు మూసివేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గ్రహణానికి 3 కాలాల ముందు ఆలయాన్ని మూసివేసి సాయంత్రం శుద్ధి తర్వాత స్వామివారికి ఏకాంత సేవ నిర్వహిస్తామన్నారు. రేపు ఉదయం యథావిధిగా దర్శనాలు ఉంటాయని తెలిపారు. ఇస్తున్నా స్వయంది వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం గ్రహణం సందర్భంగా దేవాలయాన్ని మూసివేయబడింది. 6-20 నిమిషాలకి దేవాలయాన్ని చెప్పేసాం. మళ్ళీ సాయంత్రం ఈరోజు సాయంత్రం 6:30కి స్వామివారికి ఏకాంతంగా శుద్ధి మరియు పుణ్యావసరం జరుగుతుంది. స్వామివారికి అభిషేకం కూడా చేస్తారు. తర్వాత రేపు ఉదయం యథావిధిగా సుప్రభాతము మరి అభిషేకం నుంచి కూడా భక్తులకి దేవుని దర్శనం అందుబాటులో చేశారు. ఈ రోజు చంద్రగ్రహణం కాబట్టి ఈ రోజు నుంచి రేపు ఉదయం వరకు సంపూర్ణంగా దర్శనం తర్వాత యథావిధిగా అన్ని సాంప్రదాయాలు చంద్రగ్రహణం కారణంగా తిరుపతి జిల్లాలోని టీటీడీ స్థానిక ఆలయాలన్నీ మూతపడ్డాయి. సరిగ్గా 9 గంటలకు ఆలయాలను మూసివేసింది టీటీడీ. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంతో పాటు గోవిందరాజస్వామి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి, కపిల తీర్థం ఆలయాలను టీటీడీ మూసివేసింది. రాత్రి 7:30 వరకు అంటే సుమారు 10 గంటల పాటు ఆలయాన్ని మూసివేస్తామని ఆలయ వేద పండితులు బాబుస్వామి తెలిపారు. రాత్రి 7:30 గంటలకు ఆలయాన్ని తెరిచి శుద్ధి పుణ్యాహ వచనాన్ని చేసి ఆ తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తామన్నారు. సైడ్ రండి అలా ప్లీజ్ అలా సైడ్ రండి. సైడ్ జరగండి మీరు. ఈరోజు పౌర్ణమి చంద్రగ్రహణం సందర్భంగా మధ్యాహ్నం 3:20 నుంచి 6:47 వరకు సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని ఈ ఉదయం సుప్రభాత సేవతో మేల్కొల్పి అర్చనాది కార్యక్రమంలో మొదటి నివేదన, రెండవ నివేదన అయిన తర్వాత అమ్మవారిని 9 గంటల ప్రాంతంలో ఆలయం కేతుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణ సందర్భంగా ఆలయము మూసివేయడమైనది. మరియు తిరిగి 7:30 ఆలయ తలుపులు తెరిచి తరువాత ఆలయ శుద్ధి పుణ్యావచనాది కార్యక్రమం నిర్వర్తించి తదుపరి 8 గంటల తరువాత ఆలయ దర్శనానికి వదులుతారు. తదుపరి రాత్రి నివేదన ఏకాంత సేవతో 9:30 తర్వాత క్లోజ్ అవుతుంది. కావున భక్తులందరూ ముఖ్యంగా సింహరాశి వారు ఈ యొక్క గ్రహణాన్ని చూడకూడదు. మరియు గర్భిణీ స్త్రీలు కూడా లోపల ఉంటే మంచిది. కావున భక్తులందరూ గమనించవలసిందిగా ప్రార్థన.
చంద్రగ్రహణం కారణంగా తిరుపతి జిల్లాలోని టీటీడీ స్థానిక ఆలయాలన్నింటినీ మూసివేస్తే ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తి ఆలయాన్ని మాత్రం తెరిచే ఉంచినట్లు శ్రీకాళహస్తి ఆలయ వేద పండితులు అర్ధగిరి స్వామి తెలిపారు. శ్రీకాళహస్తీశ్వరుడు గ్రహాలకు అతీతుడు కావడంతో ఆలయాన్ని తెరిచి గ్రహణం సమయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నామన్నారు. అభిషేక సమయంలో భక్తులను యథావిధిగా దర్శనానికి అనుమతిస్తామని ఆయన తెలిపారు. నంద్యాల జిల్లా శ్రీశైలం ఆలయాన్ని చంద్రగ్రహణం కారణంగా ఉదయం 6 గంటల నుంచి ఆలయ ద్వారాలు మూసివేయడం జరిగిందని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 6 గంటల నుంచి ఈ రోజు రాత్రి 7:30 గంటల వరకు మూసివేయడం జరుగుతుందన్నారు. మరలా 8 గంటల నుంచి ఆలయ ద్వారాలు తెరచి ఆలయ శుద్ధి సంప్రోక్షణ పూజాధికాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. రాత్రి 9 గంటలకు శ్రీ స్వామి అమ్మవార్లకు మహా మంగళహారతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అలాగే అవకాశం మేరకు మహా మంగళహారతుల సమయం నుంచే అనగా రాత్రి 9 నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులకు శ్రీ స్వామివారి అలంకార దర్శనం, శ్రీ అమ్మవారి దర్శనం కల్పించబడతాయని తెలిపారు. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణ సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రంలో మల్లికార్జున స్వామివారి ఆలయం, ప్రవరంబాదేవి వారి ఆలయం, ఉభయ ఆలయాల్ని శాస్త్రబద్ధంగా ఉదయం 6 గంటలకు పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఆలయంని మూసివేయటం జరిగింది. ఈరోజు సాయంత్రం 7:30 గంటల వరకు సంపూర్ణ ఆలయం మూసివేత కార్యక్రమం జరుగుతుంది. 7:30 తర్వాత ఆలయ శుద్ధి కార్యక్రమాల అనంతరం అవకాశం ఉన్నట్లయితే రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు 1 గంట సేపు భక్తులకి దర్శన భాగ్యం కల్పించే అవకాశం ఉన్నది. ఎందుకంటే దేవాలయాన్ని మూసివేసిన తర్వాత మరలా తెరిచినప్పటికి కూడా సంప్రోక్షణ కార్యక్రమాలు ఉంటాయి. అవన్నీ కూడా దైవపరమైనటువంటి కార్యక్రమాలు కాబట్టి కొంత సమయం తీసుకునే అవకాశం ఉంది. కనుక భక్తులు దేవస్థానం వారితో సహకరించి ఈరోజు కుటుంబ సభ్యులతో ఈ యొక్క చంద్రగ్రహణం సందర్భంగా ఆధ్యాత్మిక భావంతో దైవపరమైనటువంటి ఆలోచనలతో గడపవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.
సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆలయాలను మంగళవారం మూసివేశారు. పంచరామ క్షేత్రం భీమవరంలోని శ్రీ ఉమా సోమేశ్వర స్వామి ఆలయం, మావుళ్ళమ్మ ఆలయాల్లో నిత్య కైంకర్యాలు నిర్వహించిన అనంతరం ఆలయాలను మూసివేశారు. జిల్లాలోని పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం, తాడేపల్లిగూడెంలోని బలుసులమ్మ, ముత్యాలమ్మ ఆలయాల్లో నిత్య కైంకర్యాల అనంతరం ఉదయం 8 గంటలకు ఆలయ అర్చకులు చేశారు. బుధవారం సంప్రోక్షణ అనంతరం ఉదయం శ్రీ స్వామివారి దర్శన కైంకర్యాలు ప్రారంభమవుతాయని ఆలయ కార్యనిర్వహణాధికారులు, ఆలయాల అర్చకులు తెలిపారు. ఎలా వచ్చానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం జరిగింది. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, RWS, అటవీ శాఖకు సంబంధించిన అంశాలపై చర్చించారు. జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి, నిధుల వినియోగం, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్ల అభివృద్ధి నిధుల కేటాయింపు, నియోజకవర్గాల వారీగా జరిగిన కేటాయింపులు తదితర అంశాలపై చర్చ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పంచాయతీల్లో చేపట్టిన మ్యాజిక్ డ్రైన్ల పనుల గురించి తెలిపి అన్ని పంచాయతీల్లో ఈ తరహా డ్రైన్స్ నిర్మించడం ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా అమలు చేయవచ్చని వివరించారు. నీటిపారుదల శాఖ పరిధిలోని డ్రైనేజీల్లో పూడికతీత అంశాన్ని ప్రస్తావించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వేసవిలో పూడికతీత పనులు చేపట్టి రైతులు పంటలు వేసే లోపు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. కడప నగరంలో రంగుల పండుగ హోలీ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. బంజారా హోలీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బంజారా సంఘం హాల్లో ఉత్సాహభరితంగా వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా యువత రంగులతో ఒకరిపై ఒకరు చల్లుకుంటూ సందడి చేశారు. డీజే స్టెప్పులతో మహిళలు, యువత ఉత్సాహంగా డాన్స్ చేస్తూ హోలీ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిన్న పెద్ద తేడా లేకుండా బంజారా కుటుంబాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బంజారా సంఘం నాయకుడు శివనాయక్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా సభ్యులు ఉద్యోగాలకు సెలవు పెట్టి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. కడప నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా ప్రజలు హాజరయ్యారు. ప్రతి సంవత్సరం ఒకే వేదికపై కలుసుకునే బంజారా కుటుంబాలు ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకున్నారు. ఫాలో చేసుకోవచ్చు, మంచిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంజాయ్ చేయండి. ఉన్నది మన లైఫ్ చిన్న లైఫ్, ఆ చిన్న లైఫ్ లో మొత్తం ఎంజాయ్ చేయాలని నేను అనుకుంటాను. సో అందరు కూడా హ్యాపీగా హోలీ ఫెస్టివల్ బాగా జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ ఇది ఒకటే కాదు, ఇంకా కొన్ని మధ్య చాలా రీసెంట్ గా యాక్సిడెంట్ జరగడం అలా కూడా జరుగుతున్నాయి. సో బైక్ జర్నీ చేసేటప్పుడు, కార్ జర్నీ చేసేటప్పుడు చాలా సేఫ్ గా డ్రైవ్ చేసుకోండి. ఫోన్ ఎక్కువ మాట్లాడొద్దండి. సో ఏమన్నా బ్లూటూత్ పెట్టుకొని మెయింటైన్ చేసుకోండి. హ్యాపీగా సేఫ్ గా డ్రైవ్ కూడా చాలా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గంటలకు హోలికా దహనం అయిపోయింది. ఇక్కడ మా బంజారా సంస్కృతిలో ఇది ఒక ముఖ్యమైన పండుగ. ఈరోజు సంవత్సరానికి ఒకసారి మేమందరము కుటుంబ సమేతంగా
ప్రతి ఒక్కరం వచ్చి ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్తాము. ఈ ఒక్కరోజు మేము ఎంప్లాయీస్ అందరము అయినా కూడా మా ఉద్యోగాలు ఇవన్నీ మేము ఎంత కష్టపడుతుంటామో అవన్నీ ప్రక్కన పెట్టేసి ఎంతో సంతోషంగా ఎంతో హ్యాపీగా గడుపుతాం ఈ రోజు గురించి మేము మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుందా హోలీ పండుగ అని ఎదురు చూస్తుంటాము. అంత హ్యాపీగా మా కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడే మాకు భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఇక్కడే భోజనం చేసుకొని చక్కగా మేమందరం ఆట పాటలతో మా సంస్కృతిని మేము ముందుకు సాగిస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మేము చాలా సంతోషం కదండి, ఎందుకంటే అందరం ఉద్యోగస్తులము, ఎక్కడోళ్ళు అక్కడ ఉంటాము, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటాము. సంవత్సరానికి ఒకసారి అందరము కలుస్తాం కాబట్టి చాలా సంతోషపడతాము. అదే కాకుండా మన కడపే కాకుండా ఈ చుట్టుప్రక్కల వాళ్ళు కూడా వస్తారు. అనంతపురం వాళ్ళు, కర్నూలు వాళ్ళు, తిరుపతి నుంచి వచ్చారు, రాజంపేట నుంచి వచ్చారు, వీళ్ళందరూ వస్తారు. అందరినీ ఒకసారి చూసినట్టు ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుందండి. థ్యాంక్ యూ. హోలికా మాతను ఆమె హోలికా దహనం అవుతుందండి ఈరోజు. అంటే చెడు మీద మంచి, ఏదైనా ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది అని అంటే దాని ముందు ఒక చెడు జరిగి ఉంటుంది. ఆ చెడు మీద మంచినే ఈ పండుగ. హోలికా దహనం అయ్యాక మేము సంబరాలు చేసుకుంటాం అన్నమాట, హోలీ చేసుకుంటాము. హోలికాను దహనం చేశాక చాలా చక్కగా మేము హోలీ దహనం కూడా చేసాము, అక్కడ హోలికా దహనం కూడా చేసాము. ఆ తర్వాత ఆ కార్యక్రమం ఎప్పుడైతే అయిపోయిందో ఈ చెడు అనేది వెళ్ళి ఇంకా అందరం సుఖ సంతోషాలతో సంతోషంగా ఉంటాము అనే ఈ హోలీ చేసుకుంటామండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా హోలీ శుభాకాంక్షలు అందరికీ. మరి కడప జిల్లా బంజారా మిత్రులైన మా శివానాయక్ గారికి, రామ్మూర్తి నాయక్ గారి, శ్రీను సార్ గారికి, వెంకటస్వామి నాయక్ గారికి మరి అందరికీ పేరు పేరున హోలీ శుభాకాంక్షలు. గత 10 సంవత్సరాల నుండి మరి ఈ యొక్క టీము హోలీ సంబరాలను ఎంతో ఘనభంగా జరుపుతుంది. ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా ఈ హోలీని ఇంకా బ్రహ్మాండంగా జరపాలని చెప్పి నేను ఒక రాష్ట్ర అధ్యక్షునిగా కోరుతున్నాను మా అసోసియేషన్ తరఫు నుండి. ఇదే విధంగా అనేక జిల్లాలలో ఈ హోలీని మంచి ఉత్సవ కమిటీ మాదిరి చేసుకుంటూ వెళ్ళిపోవాలని చెప్పి కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. కడప ప్రాంత ప్రజలకు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మేడగం శ్రీనివాస్ రెడ్డి సేవలు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రసిద్ధ యశోద హాస్పిటల్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ గా సేవలు అందిస్తున్న ఆయన ఇకపై ప్రతి నెల 1వ మంగళవారం కడప పట్టణంలోని యశోద మెడికల్ సెంటర్ లో రోగులను పరిశీలించనున్నారు. మంగళవారం యశోద మెడికల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ మేడగం శ్రీనివాస్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రధానంగా భుజం, తొంటి మరియు మోకాలి సమస్యలతో బాధపడే రోగులకు ప్రత్యేక చికిత్స అందించనున్నట్లు తెలిపారు. భుజం, మోకాలు, తొంటి సంబంధిత అత్యాధునిక ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలపై సౌత్ కొరియా, ఇటలీ, దుబాయ్ దేశాల్లో శిక్షణ పొందినట్లు ఆయన పేర్కొన్నారు. కార్పొరేట్ ఆసుపత్రి అనగానే సామాన్యులు ఖర్చుకు భయపడే పరిస్థితి ఉందని, కానీ యశోద హాస్పిటల్స్ ఆ భయాన్ని పోగొట్టేలా అడుగులు వేస్తోందన్నారు. నమస్తే, నా పేరు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మేడగం. నేను యశోద హాస్పిటల్లో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్గా వర్క్ చేస్తున్నాను. సో నేను మెయిన్లీ భుజాలకి, మోకాళ్ళు మరియు తొంటి మార్పిడి ఆపరేషన్లు ఎక్కువ చేస్తూ ఉంటాను. సో మనకి మెయిన్లీ నేను భుజాల్లో మన సౌత్ కొరియా, ఇటలీలో నేను అందులో భుజాల్లో కండ మార్పిడి ఇలాంటివన్నీ అక్కడ ట్రైన్ అయ్యాను. సో సింగపూర్లో మన మోకాళ్ళకి సంబంధించిన ఆపరేషన్ అక్కడ నేను ట్రైన్ అయ్యాను. దుబాయ్లో రివిజన్ హిప్ రీప్లేస్మెంట్స్ అంటారనమాట, దానికి సంబంధించిన సర్జరీస్ నేను అక్కడ ట్రైన్ అవ్వడం జరిగింది. సో మనకి కామన్గా చూస్తే భుజాల్లో ఎక్కువ మంది పేషెంట్స్ మెయిన్లీ వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి చేయి పైకి లేకపోవడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి మనము ఇన్వెస్టిగేషన్ చేస్తే అందులో కండ కట్ అవుతూ ఉంటాం అన్నమాట భుజంలో. సో దానికి మనం ఏంటంటే ఆర్థ్రోస్కోపీ సర్జరీ ద్వారా పెద్దగా ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. వాటికి చిన్న రంధ్రం పెట్టి ఏదైతే కండ కట్టిందో దాన్ని రిపేర్ చేస్తాం అనమాట. అది భుజాలకు సంబంధించి. కొంతమంది ఏంటంటే ఆ కండ కట్టినా కానీ కొంచెం లేట్ స్టేజ్లో వస్తుంటారు. వాళ్ళకి ఏమవుతుందంటే ఆ కండ క్వాలిటీ పోయి భుజం అరగటం స్టార్ట్ అవుతుంది అనమాట.
అలాంటి వాళ్ళకి భుజాల మార్పిడి అవసరం అవుతూ ఉంటుంది. అది కూడా మనం టోటల్ షోల్డర్ రీప్లేస్మెంట్, రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అంటారనమాట. అది కూడా చేయడం జరుగుతుంది. అది భుజాల్లో కొంతమందికి ఏంటంటే భుజంలో అరుగుదల ఉండదు, అట్ ద సేమ్ టైం ఆ కండ మనకి రిపేర్ చేయడానికి మంచిగా ఉండదు అనమాట, దాని క్వాలిటీ సరిగా ఉండదు. వాళ్ళకి ఏంటంటే టెండాన్ ట్రాన్స్ఫర్స్ అంటారనమాట. టెండాన్ ట్రాన్స్ఫర్ అంటే మనం మోకాలు కింద ఉండే ఒక టెండాన్ని తీసుకొని ఇక్కడ దాన్ని మనం రీప్లేస్ చేస్తాం, దాన్ని టెండాన్ ట్రాన్స్ఫర్ ప్రొసీజర్స్ అంటారు. సో అలాంటివి కూడా మన యశోద హాస్పిటల్లో నేను చేయడం జరుగుతుంది. అండ్ తొంటిలో మనకి అరుగుదల అంటారు, తొంటిలో అరుగుదల, మన మోకాలు అరుగుదల ఎట్లానో తొంటిలో కూడా అరుగుదల స్టార్ట్ అవుతూ ఉంటుంది. వాళ్ళకు కూడా తొంటి మార్పిడి అనే ప్రొసీజర్ ద్వారా కృత్రిమ ఆయుధాలు పెట్టి అట్లా రీప్లేస్మెంట్ చేస్తాం అనమాట. అది తొంటి మార్పిడి అంటారు దాన్ని. మోకాలలో అరుగుదల టైప్స్ ఉంటాయి అన్నమాట. సో మనకేంటంటే స్టేజ్ 1, స్టేజ్ 2లో వాళ్ళకి మనము ఫిజియోథెరపీ మహా అయితే ఇంజెక్షన్ ద్వారా మేనేజ్ చేస్తూ ఉంటాము. స్టేజ్ 4 వాళ్ళకి తొంటి మార్పిడి రీప్లేస్మెంట్స్ అంటారు, నీ రీప్లేస్మెంట్ అంటారు, అలాంటివి చేస్తూ ఉంటాము. సో వాటిలో కూడా మన లేటెస్ట్ టెక్నిక్స్ ఏంటంటే మనకి రోబోటిక్ ద్వారా మనము నీ రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. అందులో కొంతమందికి ఏంటంటే పార్షియల్ నీ రీప్లేస్మెంట్, ఓన్లీ లోపల భాగమే అరుగుదల ఉంటుంది అన్నమాట. దాన్ని మిడిల్ కంపార్ట్మెంట్ ఆర్థరైటిస్ అంటారు. దాన్ని మనము ఓన్లీ లోపల భాగం మాత్రమే మార్పిడి చేయడం జరుగుతుంది. ఇంకో కొంతమంది ఉంటారు వాళ్ళకి ఏంటంటే మరీ అరుగుదల ఎక్కువ ఉండదు, అట్ ద సేమ్ టైం ఆ కార్ట్లేజ్ డిఫెక్ట్స్ అంటారనమాట. ఆ చిన్న చిన్న పెచ్చులాగా లేస్తాయి మోకాల్లో. వాళ్ళకి మనము హైలోపాస్ట్ అనే ఒక ప్యాచ్, ఒక పద్ధతి ద్వారా ఏదైతే ఆ ప్యాచ్ లాగా లేచిందో కార్ట్లేజ్ డిఫెక్ట్ ఉందో దాన్ని ఇది మనం పెట్టి దాన్ని సరి చేస్తాం అనమాట. సో ఇలాంటి లేటెస్ట్ ప్రొసీజర్స్ అన్ని మన యశోద హాస్పిటల్లో మనము చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీకు నేను ప్రతి నెల ఫస్ట్ మంగళవారము కడప మన యశోద క్లినిక్కి అండ్ ప్రొద్దుటూరులో లతా పాలి నర్సింగ్ హోమ్కి రావడం జరుగుతుంది. సో మీకు భుజాలకి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ, మోకాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నా కానీ, తొంటికి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ మీరు మమ్మల్ని సంప్రదించవచ్చును. ఇన్ కేస్ ఏదైనా దీనికి సర్జరీస్ అవసరం అవుతాయి, మీరు ఏమైనా సెకండ్ ఒపీనియన్ లాగా తీసుకోవాలనుకున్నా కానీ సంప్రదించవచ్చును. కడప జిల్లా బద్వేలు మండలంలోని లక్ష్మీపాలెంలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు రాత్రి హనుమంతుని వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామివార్లను భక్తి శరణాగతికి ప్రతీకగా హనుమంతుని వాహన సేవ జరుగుతుంది. భక్తులు కోలాటాల నడుమ కర్పూర హారతులు సమర్పిస్తూ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి హనుమంతుని వాహన సేవలో పాల్గొంటారు. హనుమ వాహన సేవతో ఆపదలు తొలగిపోయి శారీరక బలం లభిస్తుందని భక్తుల నమ్మకం. అనంతరం 5వ రోజు ఉదయం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి మోహిని అలంకరణ ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం మేళతాళాలతో లక్ష్మీపాలెం మాడవీధిలో నిర్వహించారు.
జిల్లా వేంపల్లిలో అంగన్వాడీ టీచర్లు రోడ్డెక్కారు. చంద్రబాబు ఎన్నికల హామీలు అంగన్వాడీ టీచర్లకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని, న్యాయబద్ధంగా అంగన్వాడీ టీచర్లకు రావాల్సిన వేతనాలను పెంచాలని విజయవాడలో ధర్నా చేస్తున్న అంగన్వాడీ టీచర్లను చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేస్తుందని మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలని వేంపల్లి 4 రోడ్ల కూడలిలో అంగన్వాడీ టీచర్లు ఏఐటీసీ యూనియన్ తో కలిసి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. విజయవాడలో కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాది మంది అంగన్వాడీ టీచర్లు విజయవాడకు వెళితే అరెస్టులు చేసి మా వాళ్ళను కేసులు పెట్టడం దురదృష్టకరము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమంలో భాగంగా వేంపల్లిలో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా యొక్క అంగన్వాడీ కార్యకర్తలు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, వేసవికాల సెలవులు ఇవ్వాలని, అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం వేలాది మందిగా అన్ని ప్రాంతాలలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున వేంపల్లి 4 రోడ్ల కూడలి వద్ద చేయడం జరుగుతున్నది. వెంటనే టీడీపీ ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి హామీలను విడుదల చేసి వాళ్ళకు సరైన న్యాయం చేయాలని తెలియజేస్తున్నాను. పులివెందుల ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి బ్రహ్మం. జిల్లా పులివెందుల తాలూకా వేంపల ప్రాజెక్ట్ మాది అంగన్వాడీ టీచర్ను నేను. నా పేరు ప్రభావతి. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మాకు 41 రోజు నిరసనగా మా సభకు వచ్చి 41 రోజు నిరసనలో మాకు మన ప్రభుత్వం వచ్చే మేము ఖచ్చితంగా మీకు అంగన్వాడీలకు న్యాయం చేస్తామని చెప్పినాడు. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చి గత 18 నెలలు అయితేనే కూడా మాకు హామీలు నెరవేర్చుకోగా మేము విజయవాడలో ధర్నా చేస్తుంటే మా అంగన్వాడీలను అరెస్టులు చేస్తున్నాడు. మేము అరెస్టుల కారణంగా మేము వేంపల 4 రోడ్ల కూడలో నిరసన చేస్తున్నాము. వేంపల ప్రాజెక్టులో వెంటనే మా వాళ్ళను విడుదల చేయవలసిందిగా కోరుతున్నాము. వేసవి సెలవులు ఇవ్వాలి. వేంపల్లిలో పర్యావరణ పరిరక్షణ, పారిశుద్ధ్య నిర్వహణలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని టీడీపీ మండల పరిశీలకుడు అజ్జుగుట్టు రఘునాథ్ రెడ్డి, డీడీఓ విజయలక్ష్ములు పేర్కొన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద స్వచ్ఛరథం వాహనాన్ని టీడీపీ మండల పరిశీలకుడు రఘునాథ్ రెడ్డి, డీడీఓ విజయలక్ష్మి, ఎంపీడీఓ కులాయమ్మ, టీడీపీ మండల కన్వీనర్ రామమునిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగికి ఉపాధి కల్పించినట్లు ఉంటుందనే కారణంతో కూటమి ప్రభుత్వం స్వచ్ఛరథం వాహన పథకాన్ని అమలు చేసినట్లు చెప్పారు. స్వచ్ఛరథంలో ఇంటికి కావలసిన కిరాణా సరుకులు ఉంటాయని చెప్పారు. కాబట్టి ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులు ఇస్తే స్వచ్ఛరథంలో ఉన్న కిరాణా వస్తువులను ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఈ స్వచ్ఛరథం వేంపల్లిలోని ప్రతి వీధిలోకి రావడం జరుగుతుందని చెప్పారు. రాత్రి పగలు రోజు 30 ఫోన్లు భద్రా కొంత వైడ్. ఓకేనా? అందరికీ నమస్కారం. ఈరోజు మన ఎంపీడీఓ గారు, డీడీఓ మేడం గారు ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. దానికి కారణం స్వచ్ఛరథం. అంటే మన గ్రామాన్ని స్వచ్ఛంగా పరిశుభ్రంగా పెట్టుకోవడంలో భాగంగా మన ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఒక రథం తెచ్చి ఒక నిరుద్యోగికి ఎంప్లాయీ కల్పించినట్టు ఉంటుంది. తర్వాత వేస్ట్గా ఉండే ఇంట్లో సామాన్లు ఇస్తే కిరాణా సరుకులు ఇచ్చేట్టుగా ఒక పథకాన్ని ఏర్పాటు చేసి ఒక ప్రోత్సాహంగా, దానివల్ల ఏమి కాదు, ఒక ప్రోత్సాహంగా ఇవ్వడం జరుగుతూ
ముందుకు పోతూ ఉంది. మనం కూడా ఒక బాధ్యతగా ఎవరి ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటే, ఎవరి ఇంటి దగ్గర శుభ్రంగా పెట్టుకుంటే దాదాపుగా మన సీజనల్ రోగాలు రాకుండా ఉంటాయనేది ప్రభుత్వ ధ్యేయము. అందరికీ బాగుంటుంది. మనం బట్టలు బాగా వేసుకుంటాం, ఇల్లు బాగా కట్టుకుంటాం, కానీ పరిశుభ్రంగా పెట్టుకోవడంలో కొంత వెనుకబడి ఉన్నాం అనేది అందరి అభిప్రాయం. దాంట్లో భాగంగానే ఇవన్నీ కొత్త పథకాలు తెచ్చి దీంట్లో ముందుకు పోయి ప్రతి ఉండే వేస్ట్ సరుకునంతా తీసుకుపోయి తర్వాత మురికి కాలువలో వేయడము ఇవన్నీ కూడా ఉన్నాయి. దీనివల్ల ఈ ప్లాస్టిక్ మన చిన్నపిల్లలు కురుకురే ఇవన్నీ తినడము, ఆ వేస్ట్ కాలువలో వేయడము, దానివల్ల ఆ నీళ్లు ఆగిపోవడము, ఒక దోమలు పెరగడము, క్రిమి కీటకాలు పెరగడము, తాగునీటికి అవన్నీ కలగడము. మన అక్కడ ఏదో ఆ జిల్లాలలో దాదాపుగా డయేరియా వచ్చి సుమారుగా హాస్పిటల్ చేసినారు. ఆ విధంగా ఉండకూడదనే ఉద్దేశంతో మన ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. మనం దాన్ని పాటించి మంచి ఆరోగ్యాన్ని, మంచి ఊరును తయారు చేసుకుందామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకేనా వలిబాయ్ దేకో సార్ రమ్మను, ముందుకు రమ్మను, ఆటో ముందుకు రమ్మను. రమ్మను కదలేదు. బ్యానర్ కొంచెం ఎనికి పండి, అవతలకి పండి. బ్యానర్ కనపడాలా, ఇప్పుడు బాగా కనపడుతుంది. అంగన్వాడీ వర్కర్ల హెల్పర్ల డిమాండ్ సమంజసమని వాటిని పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు. వేంపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ అంగన్వాడీ వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక అని 1975 అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి నాడు ఆనాటి ప్రధాని కాంగ్రెస్ అగ్రనేత ఇందిరాగాంధీ ఈ పథకాన్ని ప్రారంభించిందన్నారు. దశాబ్దాలుగా పనిచేస్తున్న తక్కువ జీతాలు ఇస్తున్నారని, దీనికి తోడు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వీరికి వర్తించవన్నారు. కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని, పదవీ విరమణ సందర్భంగా గ్రాట్యుటీ ఇవ్వాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమకు కూడా వర్తింప చేయాలని, మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ అంగన్వాడీ సెంటర్లుగా మార్చాలని డిమాండ్ చేశారు. అలాగే ఖాళీగా ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. అంగన్వాడీ వ్యవస్థ ఇది కాంగ్రెస్ పార్టీ మానస పత్రిక. 1975 అక్టోబర్ 2వ తారీఖున మహాత్మా గాంధీ జయంతి రోజు ఆనాటి ప్రధాని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. పిల్లల్లో పోషకాహార లోపం తగ్గించడం, శిశు మరణాలు తగ్గించడం, పిల్లలకు పాఠశాల పూర్వ విద్య నేర్పించడం, వారికి టీకాలు వేయించడం, వారితో పాటు గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఆరోగ్య సంరక్షణ చూడడం, ఇటువంటి బహుముఖ కార్యక్రమాల కోసం ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అంగన్వాడీ వర్కర్సు, హెల్పర్సు బహుముఖ పాత్రలు పోషిస్తారు. ఒక తల్లిగా బిడ్డలను లాలిస్తారు, ఒక డాక్టర్గా, నర్సుగా వాళ్ళ ఆరోగ్య సంరక్షణ చూస్తారు, ఒక ఉపాధ్యాయురాలుగా వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పుతారు. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళ గౌరవ వేతనం చాలా చాలా తక్కువ. వర్కర్స్కేమో నెలకు 11,500 రూపాయలు, హెల్పర్స్కేమో 7,000 రూపాయలు. ఇది చాలా చాలా తక్కువ ఇప్పుడున్న పరిస్థితుల్లో. దీనికి తోడు వాళ్ళకు గ్రాట్యుటీ లేదు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. అందుకోసం కొన్ని డిమాండ్లతో వాళ్ళు రిలే దీక్ష చేయడం, నిన్న విజయవాడలో ధర్నా చేయడం జరిగింది. వారి డిమాండ్లు ఏమి? కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలి, 2 గ్రాట్యుటీ ఏర్పాటు చేయాలి, 3 మినీ సెంటర్స్ను మెయిన్ సెంటర్స్గా కన్వర్ట్ చేయాలి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలు చేయాలి, వారికి కూడా ఖాళీగా ఉన్న 164 సూపర్వైజర్ పోస్టు భర్తీ చేయాలి. ఇవి వాళ్ళ డిమాండ్లు. వాళ్ళ డిమాండ్లు చాలా న్యాయసమ్మతం, సహేతుకం, సమంజసం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ డిమాండ్లకు పూర్తి మద్దతు ఇస్తూ ఉంది. ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది.
కడప జిల్లా చక్రాయిపేట మండలంలోని శ్రీ గండి వీరాంజనేయ స్వామివారి దేవస్థానం మూసివేసినట్లు ఆలయ అధికారులు పట్టెం గురుప్రసాద్, ఆలయ పూజారి కేసరి, రాజాస్వాములు తెలిపారు. మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా అధికారులు ఆలయ ప్రధాన, ఉప ప్రధాన అర్చకుల నేతృత్వంలో ఉదయం 9:30 గంటలకు ఆలయం తలుపులు మూసివేసినట్లు తెలిపారు. తిరిగి బుధవారం ఉదయం 5 గంటలకు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ, ప్రాతకాల ఆరాధన, నివేదన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం 7 గంటల నుంచి యథావిధిగా భక్తులకు సర్వదర్శనం కల్పిస్తామని చెప్పారు. శ్రీరామం భూయో భూయో నమామ్యకం. శ్రీ 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 వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం గండి క్షేత్రం, వైఎస్ఆర్ కడప జిల్లా. ఈరోజు చంద్రగ్రహణం కారణంగా వేగోదామన స్వామివారి పంచామృత అభిషేకము, ఆరాధన, ప్రసాదం, నివేదన అన్నీ జరిగి 9:30 స్వామివారి గుడి మూయబడినది. తదుపరి రేపు ఉదయం 4:30 నుండి 7 గంటల వరకు స్వామివారి అభిషేకము, త్రికాల ఆరాధన, పంచామృత అభిషేకము, పుణ్యావాచనము, తదుపరి 7 గంటలకు స్వామివారి సర్వదర్శనం ప్రారంభం. ప్రస్తుతం ఉన్న సమాజంలో మహిళలు, బాలికలు, విద్యార్థులకు రక్షణ కల్పించడం తమ బాధ్యత అని జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఉద్ఘాటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం కడప నగరంలో ప్రదర్శన చేపట్టారు. కడప కోటిరెడ్డి కూడలి వద్ద ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేస్తూ 7 రోడ్ల కూడలి వరకు సాగారు. అక్కడ మానవహారంగా ఏర్పడ్డారు. మహిళలకు ఎలాంటి సమస్య ఎదురైనా డైల్ 112కు ఫోన్ చేయాలని సూచించారు. మళ్ళా 10 మందికి ర్యాలీ యొక్క ఉద్దేశం తెలియజేయాలి. వారు కానీ తర్వాత ఏ అందరికీ నమస్కారం. 8th ఉమెన్స్ డే సందర్భంగా ఒక వారం ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్.
అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ డీజీపీ సార్ మనమే ఉమెన్స్ డే సెలబ్రేట్ చేస్తాం. దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఉమెన్ సేఫ్టీ మీద మనం ఫోకస్ చేస్తున్నాం. ఈ లాస్ట్ కొన్ని నెలల్లో ఉమెన్ సేఫ్టీ మీద కడప పోలీస్ చాలా పని చేస్తున్నారు. చాలా అవేర్నెస్ క్యాంపెయిన్ చేయడం జరిగింది, పల్లె నిద్ర చేయడం జరిగింది, అన్ని చోట కాలేజ్లో స్కూల్స్లో విజిట్ చేయడం జరిగింది, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ ఉమెన్ సేఫ్టీ మీద ఎంత సీరియస్ ఉన్నామో ఎనీ స్మాల్ ఇన్సిడెంట్స్ కూడా కడప పోలీస్ సీరియస్గా తీసుకుని వెంటనే యాక్షన్ తీసుకుంటున్నాం. దీనికి సంబంధించి అందరికీ మీ ద్వారా ఈ అవేర్నెస్ నేను కూడా ఇప్పుడే చేయాలనుకున్నాం. విమెన్ సేఫ్టీ దీంట్లో ఏదైనా ఈవెన్ పోలీస్ రిలేటెడ్ ఉండొచ్చు, నాన్ రిలేటెడ్ ఉండొచ్చు. పోలీస్ దగ్గర వస్తే ఖచ్చితంగా కడప పోలీస్ రెస్పాండ్ చేస్తారు, వెంటనే ఏదో ఒక సొల్యూషన్ తీసుకురావాలంటే ప్రయత్నం చేస్తారు. ఏదైనా క్రిమినల్ యాంగిల్ ఉంటే మాత్రమే ఖచ్చితంగా యాజ్ టఫ్ యాజ్ పాసిబుల్ చర్యలు మనమే తీసుకుంటాం. సో ఈ ఉమెన్స్ డే సంబంధించి ఒక వారంలో ర్యాలీస్ కానీ, స్కూల్స్ కాలేజ్ విజిట్స్, తర్వాత ఈ కాంపిటీషన్స్, ఏదైనా ఎలొక్యూషన్ వేసే కాంపిటీషన్ చేస్తాము. లాస్ట్ డే రోజు మన డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్లో అందరికీ పిలిపించి పోలీస్ ఫంక్షనింగ్, ఉమెన్స్ సేఫ్టీ సంబంధించి మన దగ్గర ఉన్న ప్రిపరేషన్ డెమో చూపిస్తాము. అందరూ మహిళలకి, పిల్లలకి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చేలాగా ఈ 1 వీక్ మనమే సెలబ్రేట్ చేస్తాం. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా కడప జిల్లాలో ఏపీ భద్రాచలంగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం, తిరుమల తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి ఆలయం, విజయదుర్గాదేవి ఆలయం ఇలా ప్రధాన ఆలయాలు మూసివేశారు. మధ్యాహ్నం 3:20 సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. అయితే మన ఇండియాలో ఈ గ్రహణం చివరి దశలో ఉన్నప్పుడే కనిపిస్తుందని నిపుణులు చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఇవాళ సాయంత్రం 6:20 నుంచి 6:47 వరకు చంద్రగ్రహణం చూడవచ్చన్నారు. అంటే మన తెలుగు వాళ్లకు కేవలం 27 నిమిషాలే కీలకం. ఇక ఈ గ్రహణం సందర్భంగా ప్రధానంగా ప్రముఖ ఆలయాలు మూతపడ్డాయి. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవిలో ఉండి అనుచిత వ్యాఖ్యలు చేయడం సభ్య సమాజం తలదించుకునే విషయమని మండిపడ్డారు. ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ వెంటనే టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బిఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తిరుమలలో లడ్డూ ప్రసాదం కల్తీ వంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. భగవద్గీతపై చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించి బిఆర్ నాయుడిని తొలగించి యోగిని నియమించాలని కోరారు. తప్పును ఒప్పుకుని తిరుమల కొండపై అపరాధ క్షమాపణ కోరుకోవాలని రాచమల్లు హితవు పలికారు. మూర్ఖులవేనా తెలియవాలి ఎట్టడోళ్ళన్నా కానీలే, ఎవరికి స్థాయి వాళ్ళ దగ్గర ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ ఇంటికి మనం పోతాము, భోజనం చేసి వస్తాము. మన ఇంటికి వాళ్ళు పూట వస్తారు, భోజనం చేసి పోతారు. ఇది యాడైనా మన సంప్రదాయము, మన సంస్కృతి. ఇంకా మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే స్నేహితులు భార్య అంటే మనకు సోదరితో సమానం. అసలు అటువంటి చెడు అభిప్రాయమే మనకి ఎవరికి కలగదు. మరి బిఆర్ నాయుడు గారు చెప్పినట్టు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే వాళ్ళ ఇంటికి పోయి పూట భోంచేయ్యా, ఇదేంది ఇది? వాళ్ళ ఇంటికి పోయి పూట భోంచేయాల్సిన మన సంస్కృతికి భిన్నంగా ఆ ఇంటి మనిషి యొక్క భార్యను భోంచేస్తావా? మనకు మన పెద్దలు నేర్పిన సంస్కృతి. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పి ఎంత ఈజీగా నువ్వు బుకాయిస్తావు. మళ్ళీ ఆయన మాట్లాడతాడు, ఏముందబ్బా దాంట్లో,
ఎన్నిసార్లు చూసినా నాకేం కనపడలే, ఒలగాటే లేదు దాంట్లో, అశ్లీలత ఏమీ లేదు దాంట్లో, ఏముంది పని, నేను ఎన్నిసార్లు చూసినా నాకేం కనపడలే అంటున్నాడు. ఏం కనపడాలా స్వామి? ఇంకా నాకు తెలియక అడుగుతా. పరాయి స్త్రీని, నీ ఫ్యామిలీ ఫ్రెండ్ అయినటువంటి వ్యక్తి యొక్క భార్యను నీవు నీ బాహుబంధాల్లో బంధిస్తువి. నీ బాహుబంధాల్లో పూర్తిగా బంధించి, శ్వాస ఆడనంత దగ్గరగా బంధించి, ఒకరి మూతులు ఒకరు నాక్కొని నడుము మీద చేసి వీణ మీటిన తర్వాత ఇంకా అశ్లీలత లేదా? ఇంక ఏమి చేసే అశ్లీలత అనుకుంటున్నావు నువ్వు? కనీస జ్ఞానం వచ్చినటువంటి ఏ యువతి యువకులకు కూడా వివాహం కావాల్సిన అవసరం లేదు. వివాహ వయసు వచ్చినటువంటి ఏ యువతి యువకులు అడిగినా కూడా అది అశ్లీలతనే చెప్తారు. నీకు మాత్రం ఒలగాటి లేదంటున్నావు నువ్వు. నేను తగ్గేదేలే అంటున్నాడు పుష్ప డైలాగు. ఈ తగ్గేదేలే అనే డైలాగు మరి దీనిమ్మ ఏడైనా కానీ మంచి విషయాలు ఉపయోగిస్తే అది బాగుంటుంది. నేను తగ్గనబ్బా, ఏది ఏమైనా సరే ఈయన దాన ధర్మాలు చేసి నేను ఉద్ధరిస్తా, తగ్గేదే లేదు, బాగుంటుంది. ఏది ఏమైనా సరే అబ్బా, ఊళ్ళో వాళ్ళ పిల్లల్ని నేను పట్టుకుంటా, తగ్గేదేలే. ఇది ఎక్కడిది రా స్వామి తగ్గేదిలే? ఇప్పటికైనా మీకు అర్థం కావాలా. ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు, హరివో సాంబా. ఆయనదైతే అసలు యాది కాదబ్బా, ఆగిత్యం అయితే ఇట్ట పెట్టి మా సారు ఇక్కడికి వస్తే 1-2 గంటలు కూడా ఉండడు. నాకు దేవస్థానం గుర్తొస్తుంది. ఏ కొండలు గుర్తొస్తారా సాంబా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.